వెల్కమ్ టు తెలంగాణ డిజిటల్. టాలీవుడ్లో ఒక భారీ యుద్ధం రాబోతుంది. ఒక భారీ హీరోస్ మధ్యలో ఒక భారీ యుద్ధం అయితే జరగబోతుంది ఈ జూలై లాస్ట్ వారంలో. మరి అసలు ఎవరు ఆ హీరోస్, ఆ సినిమాలు అన్నది ఈరోజు మన టాపిక్. గత 5 సంవత్సరాల నుంచి మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఈ సినిమా ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు థియేటర్ బద్దలు కొడదామని చూస్తున్నారు మెగా ఫ్యాన్స్ అందరూ కూడా. కానీ ఈ సినిమా ఎట్టకాలకు ఈ జూలై 24వ తారీఖున అయితే రాబోతుంది. మరి ఆ సినిమా పేరు వచ్చేటప్పటికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది హరిహర వీరమల్లు. ఈ సినిమా ట్రైలర్ కూడా గత వారం అయితే రిలీజ్ అయింది. దీనికంటూ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫ్యాన్స్ అందరూ కూడా పండగ చేసుకున్నారని చెప్పొచ్చు. మరి ఈ సినిమాకి పోటీగా టాలీవుడ్ నుంచి ఏ సినిమా వస్తుందని చూస్తే ఇంకా ఎవరు, మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ కూడా ఈ సినిమాకి పోటీగానే థియేటర్లోకి అయితే రాబోతుంది. మరి ఈ సినిమా అసలు ఎందుకని ఇలాగ వస్తుంది, అసలే మూవీ మేకర్స్ అసలు ఏమి దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాని థియేటర్లోకి వదులుతున్నారు, ఒకవేళ ఈ రెండు పోటీకి వస్తే ఫ్యాన్స్ ముఖ్యంగా ఏ సినిమా చూడొచ్చు. మన ఆంధ్రాలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి అంత మించిన పోయిన హీరో ఎవరు లేరన్న విషయం మీకు తెలిసిందే, నాకు తెలిసిందే. అలాగే టాలీవుడ్లో ఉన్న మేకర్స్, డైరెక్టర్స్ వీళ్ళందరూ కూడా తెలిసిందే పవర్ స్టార్కి ఉన్న క్రేజ్ ఎంత అన్నది. మరి ఆయనకు పోటీగా విజయ్ అసలు వెళ్ళే అవకాశం ఉందా? మరి అలాగైనా వెళ్తున్నారని చెప్పొచ్చు. మరి ఈ సినిమాకి దీనికి కొంచెం గ్యాప్ అయితే ఉంది. ఈ సినిమా జూలై 24వ తారీఖున వస్తే హరిహర వీరమల్లు, కింగ్డమ్ మూవీ జూలై 31వ తారీఖున అయితే స్క్రీన్స్ ముందుకైతే రాబోతుంది. మరి అసలు ఎందుకని ఇంత తక్కువ సమయంలో వస్తుందని చూస్తే, నాకు తెలిసి ఈ కింగ్డమ్ మూవీ ప్రొడక్షన్ ఏదైతే ఉందో హరిహర వీరమల్లు మూవీతో మాట్లాడుకుని, నాకు తెలిసి రానున్న ఈ 24వ తారీఖు కూడా కాకుండా హరిహర వీరమల్లు పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా టాలీవుడ్లో మాటలైతే వినిపిస్తున్నాయి. మరి అసలే చూద్దాం. ఒకవేళ మళ్ళీ ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మాట పక్కన ఉంచేస్తే ఆ సినిమా ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారికి అయితే చాలా పెద్ద చిక్కు వచ్చేపడింది అనుకోవచ్చు. ఎందుకోసం అంటే గత 5 సంవత్సరాల నుంచి ఈ సినిమా బడ్జెట్ 250 కోట్లు అని చెప్పుకుంటే అది ఇంకా రోజు రోజుకి దానికి ఉన్న ఇంట్రెస్ట్లు అవ్వచ్చు, ఇవన్నీ కూడా రౌండ్ ఫిగర్ ఇంకా చాలా పెరిగిపోతున్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఈ సినిమా స్క్రీన్స్ మీదకి రాబోతుండగా డైరెక్టర్లు మారారు, మ్యూజిక్ డైరెక్టర్లు కూడా మారారు అన్న విషయం కూడా మనకు తెలిసిందే. మరి అసలు ఈ సినిమాకి ఉన్న చిక్కు ఏంటి? పవన్ కళ్యాణ్ గారు పొలిటీషియన్లో, రాజకీయంలో చాలా బిజీగా ఉన్నా సరే ఎన్నో డేట్స్ ఇచ్చి ఈ సినిమా షూట్ అయితే కంప్లీట్ చేశారు. ఏ డూబులో పెట్టారన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. మరి అది ఎంతవరకు నిజం అన్నది మనకు కూడా తెలీదు. మరి రేపు 24వ తారీఖు వరకు చూడాల్సిన పని అయితే ప్రతి ఒక్కరికైతే ఉంది, వెయిట్ చేయాల్సిన పని. కింగ్డమ్ మూవీ విషయానికి వస్తే మే 31వ తారీఖున తప్పనిసరిగా ఈ సినిమా థియేటర్లోకి వస్తుందని మూవీ మేకర్స్ అయితే చెప్పారు. మరి ఆ తర్వాత జూన్ 4వ తారీఖు అన్నారు. మరి దాన్ని ఎట్టకేలకు జూలై 31వ తారీఖు అయితే కన్ఫర్మ్ అయితే చేశారు. మరి ఈ 2 సినిమాల్లో అసలు ఏ సినిమా తగ్గే అవకాశం ఉంది? లేకపోతే 2 సినిమాలు ఒక్కసారే రిలీజ్ అవుతే సుమారుగా దీనికి 300 కోట్లు, దానికి ఒక 100 కోట్లు, రౌండ్ ఫిగర్ 400 కోట్లు ఈ 2 సినిమాలు కూడా కలెక్ట్ చేసే అవకాశం ఉందా? హరిహర వీరమల్లుకి నార్త్లో అయితే మంచి క్రేజ్ అయితే ఉంది, అలాగే సౌత్లో కూడా. కానీ మనకి కింగ్డమ్ చూసుకుంటే యావత్ వరల్డ్ ప్రకారంగా సుమారుగా 5 లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారు ఈ కింగ్డమ్ మూవీని. అలాగే కింగ్డమ్ ట్రీజర్ కూడా నిన్న కాక మొన్న రిలీజ్ అయింది. దానికి కూడా సోషల్ మీడియాలో ఒక మంచి రెస్పాన్స్ వచ్చింది అనుకోవచ్చు. ముఖ్యంగా ఫ్యాన్స్ అందరూ కూడా, రౌడీ బాయ్ ఫ్యాన్స్ అందరూ కూడా దీనైతే స్టోరీల కింద మార్చారు. అందులో రౌడీ బాయ్ లుక్ చూసుకుంటే కూడా ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా పెరిగిపోతుంది. ఈ సినిమా మార్కెట్ సుమారుగా 100 కోట్లని చూసుకుంటే ఈరోజు మనకి యూఎస్లో కూడా 1 మిలియన్ గ్రాస్ కూడా క్రాస్ చేస్తున్న విషయం కూడా మనకైతే తెలుస్తుంది. అసలే చూద్దాం మరి ఈ 2 సినిమాల్లో ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేస్తుంది, లేకపోతే ఏదైనా సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందా? నిజంగానే ఒకవేళ 2 వారాలకు మధ్యలో వస్తే ముఖ్యంగా నైజాంలో థియేటర్లు అసలు ఏ సినిమాకి ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంది? చూసుకుంటే ఇక్కడ సితారా బ్యానర్ ఏదైతే ఉందో కింగ్డమ్ మూవీ, దీనికి నైజాంలో అంటూ సుమారుగా ఒక 500 నుంచి 600 థియేటర్లు, ఓన్ థియేటర్లు ఉన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. మరి అప్పుడు హరిహర వీరమల్లు సినిమా పరిస్థితి ఏమవుద్ది అన్నది ప్రతి ఒక్కరికి వచ్చిన డౌట్. మరి చూద్దాం పవన్ కళ్యాణ్ గారు తగ్గుతారా, విజయ్ దేవరకొండ తగ్గుతాడా అన్నది. మరి అప్పటి వరకు చూస్తూనే ఉండండి తెలంగాణ వ్యూ. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.